ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర అంటే ఈ ఎక్కంచెల్లి చేస్తానంటే ఆయన ఇటు ఈస్ట్ నుంచి వెళ్ళి వెస్ట్కు చేస్తాడు అంతే కదా, ఈస్ట్ నుంచి వెళ్ళి వెస్ట్కు చేస్తాడు. మరి అరుణాచల్ ప్రదేశ్ను ఎందుకు టచ్ చేస్తలేడు? అరుణాచల్ ప్రదేశ్ను ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తా, ఒక్క నిమిషం ఈ మ్యాప్లో చూస్తే, ఎందుకంటే మీకు దయచేసి యొక్క వీడియో అనేది మీరు క్లియర్గా చూడాలి. మీరు చూడండి, ఆ ఇండియన్ మ్యాప్ మీరు చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్తాడు అనేది. ఆయన ఇండియను మీరు మ్యాప్ చూడాలి, ఇండియన్ మ్యాప్ కంపల్సరీ చూడాలి, ఎక్కడి నుంచి ఆయన ఎక్కడికి చేస్తాడనేది మీకు క్లియర్గా అర్థం కావాలి మీకు ఖచ్చితంగా. ఇది ఇండియన్ మ్యాప్, ఈ ఇండియన్ మ్యాప్ చూడండి. ఇప్పుడు అప్పుడు ఏం చేసిండంటే అప్పుడు ఎట్లా చేసిండు, కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు అప్పుడు చేసిండు, అంటే అంతేనా, కాశ్మీర్ నుండి జోడో యాత్ర కాశ్మీర్ నుంచి వెళ్ళి మొదలు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిండు జోడో యాత్ర ఫస్ట్, అంటే కింది నుంచి వెళ్ళి మీదికి వెళ్ళిపోయాడు, కాశ్మీర్ పైన ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడంటే మణిపూర్, అంటే మణిపూర్ అనేది ఇక్కడ ఉన్నది, ఇక చూడండి, ఈ మణిపూర్ నుంచి వెళ్ళి ఇటు గుజరాత్కు చేస్తాడు ఇప్పుడు న్యాయయాత్ర. గుజరాత్కు చేస్తే మధ్యలో మధ్యప్రదేశ్ కనబడుతుంది ఆయనకు, జార్ఖండ్ ఇట్లా ఈ మేఘాలయ ఇట్లా వస్తాడు, ఇక్కడ నుంచి వెళ్ళి మణిపూర్ నుంచి వెళ్ళి ఇట్లా వస్తాడు, త్రిపుర ఇట్లా ఈ రకంగా ఈయన ఇప్పుడు న్యాయయాత్ర అని, అంటే ఓసారి ఇటు నుంచి వెళ్ళి కింది నుంచి వెళ్ళి పైకి చేసిండు ఒకసారి, ఒకసారి కింది నుంచి వెళ్ళి పైకి చేసిండు, ఇప్పుడు రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్కు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మన మణిపూర్ ఇక్కడ ఉంటుంది, మణిపూర్ నుంచి వెళ్ళి చేస్తాడు ఇప్పుడు, ఇక్కడ మణిపూర్ నుంచి వెళ్ళి ఇప్పుడు అటు చేస్తాడు. మరి ఈ అరుణాచల్ ప్రదేశ్ను పట్టించుకోవా? ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈ కాడ కొత్తకున్నది, దీనికి దగ్గరలోనే కొంత చైనా ఉంటుంది, అంటే అరుణాచల్ ప్రదేశ్ను ఎందుకు పట్టించుకుంటలేవు? అది భారతదేశంలో లేదా? భారతీయ జనతా పార్టీ అయితే క్లియర్గా చెప్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉన్నది, అరుణాచల్ ప్రదేశ్లోనే మన భారతదేశమే. నేను ఒక భారతీయుడిగా చెప్తాను, నువ్వు ఎందుకు వదిలిపెట్టినావు? నాకేం డౌట్ వస్తానంటే, నాకున్న కొంత సమాచారం, కొంతమంది చెప్పుకుంటున్న సమాచారం, నమ్మదగిన సమాచారం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా వాడు కన్నేసిండు, అందరికీ తెలుసు చైనా వాడు కన్నేసిండు. నువ్వు కాంగ్రెస్ అనేది చైనాతోని మరి కుమ్ముక్కైతుందా? కాంగ్రెస్ అనేది చైనాతోని కుమ్ముక్కైతుందా? చైనా సపోర్ట్ తీసుకుంటుందా? రేపు పొద్దున దేశంలో అధికారంలో రావడానికి చైనా సపోర్ట్ ఏమన్నా తీసుకుంటుందా? మరి ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ను మీరు టచ్ చేయట్లేదు, ఎందుకు పోవట్లేదు? ఈ రకమైన ఏమైనా చైనాతో ఏమైనా ఒప్పందం మీరు చేసుకున్నారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దయచేసి ఈ యొక్క వార్త చూసే వాళ్ళందరూ కూడా దీన్ని కంపల్సరీ గమనించాలి. ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది వాళ్ళు టచ్ చేయరు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు టచ్ చేయరంటే చైనాతోనే ఏమన్నా ఒప్పందం ఉన్నట్టున్నది, చైనాతోని ఈ యొక్క కాంగ్రెస్కు ఏమన్నా రహస్య ఒప్పందం. వీళ్ళు గతంలో ఒక ప్రైవేటు మీటింగ్ కూడా పెట్టినట్టు కూడా చాలామంది గుసగుసలు వినబడ్డాయి, చాలా ఆరోపణలు వచ్చినాయి. మరి ఏమన్నా ఒప్పందం ఉన్నదా? ఇప్పుడు ఆ రహస్య మీటింగ్కు సంబంధించి ఇప్పుడు మనకు ఎన్నో అనుమానాలు వస్తూ ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ను మనం టచ్ చేయకపోవడం వల్ల. కాబట్టి ఎందుకంటే చైనా విషయానికి వస్తే చైనా నుండి మనము చాలా వస్తువులు మనం దిగుమతి గతంలో అయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశంలో, మన భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వ్యాపారం అయ్యేదంటే చైనా వాడు బాగుపడ్డదే మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక దాదాపు 50% తగ్గిపోయింది. మన దగ్గరనే ఇప్పుడు అన్ని తయారవుతాయి వస్తువులు. చైనా అనేది ఆర్థికంగా దెబ్బతిన్నది ఎప్పుడంటే నరేంద్ర మోడీ వల్లనే. అందుకనే మనం అంటే ఆ చైనా కోపం, నరేంద్ర మోడీ అంటే ఆ చైనా కోపం. అందుకనే అటువంటి కోపం ఉన్న చైనా ఏంటంటే ఇలా మన దేశంలో ఉన్న కాంగ్రెస్ను లేపడానికి ప్రయత్నిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి వీళ్ళు యాత్ర చేస్తలేరని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నా. ప్రజలు మీరు నాతోని కనుక ఏకీభవిస్తే, దయచేసి ప్రజలు కనుక మీరు నాతోని ఏకీభవిస్తే దయచేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి, ఇది కరెక్టేనా కాదా, చైనాతోని కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంటుందా చేసుకుంటలేదా అనేది దయచేసి మీరు కామెంట్ చేయాలి ప్రజలారా. ఇది క్లియర్.